ఈ భూమి మీద మనుషులందరూ కూడా పురుషులైతేనేమి, స్త్రీలైతేనేమి, పొట్లు వాళ్ళైతేనేమి, పొడుగు వాళ్ళైతేనేమి, ధనవంతులైతేనేమి, పేదవారు అయితేనేమి, వృద్ధులైతేనేమి, ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు తమ శరీరాలను శుభ్రం చేసుకోవడానికి, క్లీన్ చేసుకోవడానికి సబ్బు, నీరు అవసరం. అలాగే శరీరాలు ఎలాగైతే క్లీన్ చేసుకుంటున్నామో అలాగే లోపల ఉన్న ఆత్మను కూడా క్లీన్ చేసుకోవాలి ప్రతిరోజు కూడా. దానికి యేసుక్రీస్తు యొక్క రక్తము మరియు జీవజలం అవసరం. మనుషులు సబ్బుతో స్నానాలు చేసేటప్పుడు ఆ చెవుల్లోని, ముక్కులోని, కళ్ళల్లోని అక్కడక్కడ సబ్బు మర్చిపోవచ్చు, సరిగా తొందరలో స్నానాలు శుభ్రం చేయకుండా. కానీ క్రీస్తు యొక్క రక్తం ద్వారా మాత్రం సంపూర్ణంగా స్నానం చేయాలి, అప్పుడే ఆత్మ శుద్ధి అవుతుంది అన్నమాట. అయితే ప్రతి మనిషికి కూడా ఆత్మ శుద్ధి చేయడానికి ఉండే ప్రాసెస్ ఏంటంటే ప్రార్థన. ఆ ప్రార్థన ఎలా చేయాలో మీకు నేర్పుతానమాట. పరలోకమందున్న మా తండ్రి, నేను పాపిని, నా పాపాలన్నింటినీ మీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తంతో కడిగి నన్ను, నా ఆత్మను మంచు కన్నా తెల్లగా సంపూర్ణంగా కడుగుదేవా. యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాను, ఆమేన్. ఈ విధంగా రోజుకు ఒక 20-30 సార్లు ప్రార్థన చేసినట్లయితే ఆకాశంలోంచి ఒక దేవుని యొక్క శక్తి మీ మీదకి వస్తుంది. అప్పుడు దేవుడు, పరలోకంలో ఒక దేవుడు ఉన్నాడని, ఆయన మనం ప్రేమిస్తున్నారని మనం అందరికీ సాక్ష్యం ఇవ్వగలుగుతాం. ఈ విధంగా ప్రశాంతమైన వాతావరణంలో లేదా మీరున్న చోటనే గదిలో తలుపులు వేసుకొని ప్రశాంతంగా, మనసు ప్రశాంతంగా ఉంచుకొని ప్రార్థించండి. యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని కోరుకుంటున్నాను, ఆమేన్.